సార్ సార్ ఖచ్చితంగా మా చెల్లికి ఉద్యోగం వచ్చింది కదా సార్. డబ్బులు ఇచ్చావుగా, నీ పని అయిపోద్దులే, ఇల్లు. ఏం సార్ మీరు ఇక్కడ ఉన్నారు? ఏమ్మా హరిణి, ఏదో చిన్న పనుండి వచ్చేలే గానీ నువ్వేంటి ఇక్కడ? మేము ఇక్కడే సార్ ఉండేది. సర్లే గానీ నీ జాబ్ ట్రయల్స్ ఎక్కడ దాకా వచ్చాయి? అదా సార్ ఒకటి సెలెక్ట్ అయ్యాను కానీ వాళ్ళు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు సార్. అవునా, ఎంత అడిగారేంటి? 50,000 అడిగారు సార్. అయినా కూడా మాకు 50,000 అంటే కష్టం కాదు సార్. అందుకోసమనే నా జాబ్ హోల్డ్ లో పెట్టారు సార్. అవునా, మేమంత కట్టుకోలేమని చెప్పి గట్టిగా అడకపోయావా? లేదు సార్, వాళ్ళేమో ఫార్మాలిటీస్ అని చెప్పేసి లంచం ఇస్తేనే చేస్తానంటున్నారు సార్. నీ మీద డబ్బులు కట్టమని అంత ప్రెజర్ పెడితే హైర్ ఆఫీసర్ కంప్లైంట్ పెట్టమ్మా. మీరు చెప్పిన ఐడియాతో బాగుంది సార్. రేపే వెళ్ళి కంప్లైంట్ పెడతాను సార్. ఎంతకు వాడి పేరేంటమ్మా? సురేష్ సార్. సురేష్? వాడు కూడా నా పేరే పెట్టుకున్నాడా? అవును సార్, అదెవరో కాదు, మీరే సార్. నేనా? అవును, మా అన్నయ్యకి ఫోన్ చేసి డబ్బులు అడిగారు, గుర్తొచ్చిందా? ఎవరు? ఆ రాజేష్ మీ అన్నయ్య? అవును, రాజేష్ మా అన్నయ్య. ఇందాక డబ్బులు ఇచ్చెళ్ళారు కదా, అతనే మా అన్నయ్య. గుర్తొచ్చిందా? మీరు ఇలా ఉద్యోగం పేరిట అందరి దగ్గర లంచాలు తీసుకుంటున్నారని చెప్పి రేపే మీ ఆఫీసర్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తాను. అమ్మ తల్లి, ఆ పని మాత్రం చేయకమ్మా, నా ఉద్యోగం పోతుంది. ఇదిగో నీ డబ్బులు తీసుకో, నీ ఉద్యోగం నీకుంటుంది. ఇంకెప్పుడు లంచం తీసుకోను.